అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని మాట్లాడుతున్నాను. ప్రభుత్వ ఆహ్, కళాశాల జడ్చర్లలో డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనము చర్చించుకోబోతున్న ఒక ముఖ్యమైన అంశం భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా నిలుస్తున్న ప్రాథమిక హక్కులు. మరి మనందరికీ తెలుసు, ఈ ప్రాథమిక హక్కులు బ్రిటన్లోని మాగ్నా కార్టా కావచ్చు, మరి ఈ హక్కులకు బ్రిటన్లోని మాగ్నా కార్టా, అమెరికాలోని బిల్ ఆఫ్ రైట్స్ ఇవి ఒక విధంగా మాతృకలు లాంటివి. అందుకనే మన భారతదేశంలో ఉన్న మరి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుండి 35 వరకు గల నిబంధనలు ప్రాథమిక హక్కులను గురించి వివరిస్తాయి. అందుకని ఈ భాగాన్ని భారత మాగ్నా కార్టాగా పిలవడం జరుగుతుందన్నమాట. భారత రాజ్యాంగంలోని 3వ భాగాన్ని మాగ్నా కార్టాగా పిలవడం జరుగుతుంది. అయితే మన భారత రాజ్యాంగ నిర్మాతలు మరి మనకున్న పరిమితుల ప్రకారం అన్ని రంగాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను పరిగణించి ఈ యొక్క ప్రాథమిక హక్కులను మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. మరి అటువంటి ప్రాథమిక హక్కులను గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. దానికన్నా ముందు భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఈ ప్రాథమిక హక్కుల లక్షణాలను ముందుగా మనము పరిశీలిద్దాం. ఏంటా లక్షణాలు అనేవి? కొన్ని ప్రాథమిక హక్కులు పౌరులకు మాత్రమే ఇవ్వబడ్డాయి. అంటే భారతదేశంలో స్థూలంగా పౌరులు లేకపోతే చట్టబద్ధమైన కార్పొరేషన్లు ఇవన్నీ ఒక విధంగా భారతదేశంలో ఉన్న పౌరులుగా చెప్పుకోవచ్చు. ఇంకొక వర్గం ఉంది విదేశీయులు. మరి అన్ని ప్రాథమిక హక్కులు అందరికీ లభించవు. కేవలం భారత పౌరులకు అన్ని ప్రాథమిక హక్కులు లభిస్తాయి, కొన్ని మాత్రం విదేశీయులకు లభిస్తాయి. అందులో మరి భారతదేశంలో కొన్ని ప్రత్యేకంగా విదేశీయులకు లభించనివి మనకి లభించేవి ఏంటి? ఉదాహరణ చెప్పుకోవచ్చు అంటే 15వ అధికరణలో చెప్పే 15వ అధికరణ కావచ్చు, 16వ అధికరణ కావచ్చు, తర్వాత మరి అలాగే మనకి 19వ అధికరణ కావచ్చు, 6 రకాల స్వాతంత్రాలు, 29వ అధికరణ, 30వ అధికరణ, ఇలాంటివన్నీ కేవలం భారత పౌరులకే లభిస్తాయి. మిగిలినవి మాత్రం విదేశీయులకు కూడా లభిస్తాయి అన్నమాట. తర్వాత అలాగే ఇంకొక లక్షణం చూసుకుంటే అలాగే ప్రాథమిక హక్కులు అపరిమితమైనవి కావు. వీటికి కొన్ని సహేతుకమైన ఆంక్షలు విధించబడతాయి. ఏ విషయంకైనా అపరిమితమైనట్లయితే అవి అందరికీ చేరవు. కాబట్టి వీటికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను గురించి అవి మనం రాను మన చర్చలో మనకి తెలుస్తాయి. తర్వాత అలాగే ఇది రాజ్య చర్యలకు వ్యక్తి చర్యలకు వ్యతిరేకమైన అంశాలు ఉంటే తప్ప మిగిలినవి ఏమున్నా కూడా ఈ ప్రాథమిక హక్కులు ఏం చేస్తాయంటే రాజ్య నిరంకుశత్వాన్ని రక్షిస్తాయి. ఒక అంశం అది రాజ్యానికి లేదా ఇంకొక వ్యక్తికి భంగకరంగా ఉంటే తప్ప అదర్వైజ్ మనకి ఈ ప్రాథమిక హక్కులు మరి రాజ్య నిరంకుశత్వాన్ని నుండి మనని రక్షిస్తుంది. అలాగే ఈ కొన్ని హక్కులు రాజ్యం ఏం చేయకూడదో చెప్తుంది, కొన్ని హక్కులు ప్రజలకు ప్రత్యేకంగా ఏ సౌకర్యాలు ఉన్నాయో చెప్తుంది. కాబట్టి వీటిని ఏం చేయకూడదో చెప్పేవి నకారాత్మకము, మనకున్న అధికారాలు ఏంటి, హక్కులు ఏంటో చెప్పేది సకారాత్మకం. అంటే ఉదాహరణకి భారత రాజ్యాంగం 27వ అధికరణ ప్రకారం ఎటువంటి మతం పేరుట పన్నులు విధించరాదు అంటున్నాం, అది నకారాత్మకం. ప్రజలకు వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన ఉంది, సకారాత్మకం. ఇలాగా 2 రకాలు ఉన్నాయి. రెండూ కూడా వ్యక్తి యొక్క స్వేచ్ఛను పెంపొందించేవి. అవి నకారాత్మకంగా అయి ఉండొచ్చు, సకారాత్మకమై ఉండొచ్చు. కానీ అవి రెండూ కూడా మరి ఏ రూపంలో ఉన్న మరి ప్రాథమిక హక్కుల జయం ప్రజలకు సంబంధించిన సంపూర్ణ పరిపూర్ణత్వమే. తర్వాత ఇవి న్యాయహేతుకమైనవి. అంటే వీటికి న్యాయస్థానాల రక్షణ ఉంటుంది. అది మనము డిస్కస్ చేద్దాము. రాజ్యాంగ పరిహార హక్కు గురించి మనం మాట్లాడుకుందాం, అప్పుడు డిస్కస్ చేద్దాం. సో వీటికి న్యాయస్థానాల రక్షణ ఉంది, ఇవి న్యాయబద్ధమైనవి.
వీటికి న్యాయస్థానాల రక్షణ ఉంటుంది. తర్వాత తర్వాత అవి శాశ్వతమైనవి కావు. అంటే ఇవి ఎందుకు ఈ లక్షణం మనం చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇవి పవిత్రమైనవి కావు, శాశ్వతమైనవి కావు అని ఎందుకు అనుకుంటున్నామంటే, ఉదాహరణకి ఆస్తి హక్కు తీసుకుంటే ఒకప్పుడు భారత రాజ్యాంగంలో 7 హక్కులు ఉండేవి, ఇప్పుడు మనకి కేవలం 6 ఉన్నాయి. ఇంతకు ముందున్న రాజ్యాంగంలో ఉన్న ఆ ఆస్తి హక్కు అనేది ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కు కాదు. కాబట్టి ఇవి శాశ్వతమైనవి అని మనం ఖచ్చితంగా చెప్పలేము అని చెప్పి కూడా మనం ఒక విధంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొకటి, ఇవి అత్యవసర పరిస్థితులలో వీటికి నిలుపుదల చేస్తారు రాష్ట్రపతి. ఒక్క 21 అధికరణలో పేర్కొన్న అంశాలు తప్ప మిగిలినవన్నీ కూడా రద్దయిపోతాయి తాత్కాలికంగా అత్యవసర పరిస్థితి ఉన్నంత కాలం. ఇది అయితే సాయుధ తిరుగుబాటు అంటే మనకి జాతీయ అత్యవసర పరిస్థితి 352 ప్రకారం విధించినప్పుడు బాహిర్గత అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు 19వ అధికరణ కూడా రద్దయిపోతుంది. అయితే సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు మాత్రం 19లో పేర్కొన్న 6 రకాల స్వేచ్ఛలు మాత్రం అప్పుడు మాత్రం అమల్లో ఉంటాయి. ఈ విషయం గమనించదగ్గ విషయం, మనము గుర్తుపెట్టుకోవాలి. 6 రకాల స్వతంత్రాలు 19వ అధికరణ సాయుధ తిరుగుబాటు అంటే అంతరంగంగా తిరుగుబాట్లు జరిగినప్పుడు మాత్రం ఈ 6 రకాల స్వేచ్ఛలు నిలుపుదల చేయరు, మిగిలినవన్నీ రద్దు అవుతాయి. యాజ్ యూజువల్ 2021 మాత్రం ఏ సందర్భంలోనూ రద్దు కావు, ఎందుకంటే అది వ్యక్తి రక్షణకు సంబంధించింది కాబట్టి. తర్వాత అదేవిధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మరి ఈ యొక్క ప్రాథమిక హక్కులు అత్యవసర పరిస్థితుల్లో కాదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా వాటికి పరిమితులు ఉంటాయి. అంటే 9వ షెడ్యూల్లో చేర్చబడిన అంశాలకు సంబంధించి కావచ్చు, తర్వాత ఆదేశ సూత్రాల అమలు విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో కావచ్చు, ఇలాంటి కొన్ని ఇంకా మిగిలిన ఇతర సందర్భాల్లో కావచ్చు, వీటికి కొన్ని పరిమితులు అనేవి విధించబడతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాలంటే ఇంకొక లక్షణం ఏంటంటే, ఈ సాయుధ దళాలలోని తర్వాత ఈ రహస్య సమాచార సేకరణకు సంబంధించిన సంస్థలు కావచ్చు, లేదా దాని ప్రతికూల రహస్య సమాచారానికి సంబంధించిన సంస్థల్లో పనిచేసే వారికి కావచ్చు, శాంతి భద్రతలను పరిరక్షించే వారికి కావచ్చు, సాయుధ దళాలలో ఉండే వారికి కావచ్చు కూడా ఈ యొక్క అధికరణ అంటే ఈ యొక్క ప్రాథమిక హక్కులు మరి వారికి ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు ఎవరినైనా శిక్షించేటప్పుడు, సభ్యులు ఎవరైనా శిక్షించేటప్పుడు వారు ప్రాథమిక హక్కుల కోసం పోరాడడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఇది భారత రాజ్యాంగంలో 34వ అధికరణ చెప్తోంది అనమాట. ఈ విషయంలో పార్లమెంటు తదనుగుణంగా శాసనాలు చేసే అధికారాన్ని కలిగి ఉంటుంది అనమాట. తర్వాత ఇది 33వ అధికరణ ద్వారా తెలియజేస్తుంది, 34 కాదండి, 33వ అధికరణ ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది అనమాట. తర్వాత అలాగే సైనిక శాసనం అమలులో ఉన్న ప్రాంతంలో కావచ్చు, ఆ ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించవచ్చు అనమాట. అంటే 34వ అధికరణ ప్రకారం సైనిక శాసనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా ఈ యొక్క ప్రాథమిక హక్కులకు ఆంక్షలు విధించడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో కూడా. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. తర్వాత ఇక మనము ఈ లక్షణాల గురించి కొన్ని మాట్లాడుకున్నాం కాబట్టి దానికి అనుగుణంగా మనం ఇప్పుడు మరి కొంత మనకి ఆ ప్రాథమిక హక్కుల స్వభావం గురించి మనకు అర్థమై ఉంటుంది. దీనిని ఆధారంగా చేసుకుని ఇప్పుడు మనం మిగిలిన అంశాలు చర్చిద్దాం. మరి 12వ అధికరణ మనం చెప్పుకున్నాం, భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుండి 35 వరకు గల అధికరణలన్నీ కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ప్రసాదిస్తాయి. ఇందులో ఈ అంశాన్ని మనకి అర్థమవడం కోసం 2 భాగాలుగా విభజించుకోవచ్చు. 12, 13, 33, 34, 35 ఈ అధికరణలన్నింటినీ కూడా ఒక భాగంగా, అంటే ఇవి ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించిన సాధారణ అంశాలను గురించి, మిగిలిన భాగాలన్నీ కూడా మిగిలిన అధికరణలన్నింటినీ ప్రాథమిక హక్కులను గురించి వివరిస్తాయి అన్నమాట. నేను ఇందాక 33 ఏం చెప్తుందో చెప్పాను మీకు, 34 ఏం చెప్తుందో కూడా మీకు నేను వివరించడం జరిగింది.
ఇప్పుడు మనం చెప్పుకునే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ఈ సైనిక శాసన ప్రాంతంలో ఆంక్షలు విధించబడతాయని కూడా చెప్పాను. ఇది 34వ అధికరణ. అలాగే మీకు కొన్ని హక్కులు అమలు కావడానికి ఇది ఈ విషయం కూడా చెప్పడం మన ఇంపార్టెంట్ ఏంటంటే శాసనాలు చేయాల్సి ఉంటుంది భారత పార్లమెంట్ లో. కొన్ని హక్కులు ఇది లక్షణాల్లో మనం ఒక పాయింట్ మనం మిస్ అయ్యి చెప్పుకోవాలి. అదేంటంటే ప్రాథమిక హక్కులు కొన్ని నేరుగా ఏ శాసనం అవసరం లేకుండానే వర్తిస్తాయి, కొన్ని శాసనాల ద్వారానే అవి వర్తిస్తాయి అన్నమాట. సరే, అది మనం ఏ విధంగా అనేది మనం తర్వాత మన చర్చలో అర్థమవుతుంది. సరే, మళ్ళీ మనము మరి అసలు 12వ అధికరణ ఏం చెప్తుందంటే రాజ్యం అంటే ఏంటి, అంటే ఈ ప్రాథమిక హక్కులు రాజ్యంలో వర్తిస్తుంది, మన భారత రాజ్యంలో వర్తిస్తుందని చెప్తున్నాం. అసలు భారత రాజ్యం అంటే ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము, పార్లమెంటు, రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభ, స్థానిక సంస్థలలో ఏదైనా కావచ్చు. సో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఏదైనా కావచ్చు, శాసనశాఖ కావచ్చు, కార్యనిర్వహణ శాఖ కావచ్చు, ఇదంతా కూడా రాజ్యం కింద కంటే వీటి పరిధిలోకి వచ్చేది ఏదైతే ఉందో అదంతా కూడా రాజ్యం కిందకే వస్తుందని చెప్పి రాజ్యం గురించి నిర్వచించడం జరిగింది 12వ అధికరణ అన్నమాట. తర్వాత 13వ అధికరణ ఇదేం చెప్తుందంటే మరి అంతకుముందు భారత రాజ్యాంగం అమల్లో రాకముందు ఏవైతే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయో, అలాగే భవిష్యత్తులో ఏవైనా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటాయో అవి మరి చెల్లవు. ఆ విధంగా ఉన్నట్లయితే మరి రాజ్యాంగానికి అనుగుణంగా అవి లేనట్లయితే అటువంటి శాసనాలు కానీ అటువంటి విధానాలు కానీ చెల్లవు అని చెప్పి తీర్పునిచ్చే అధికారానికి న్యాయస్థానాలకు ఇవ్వడం జరిగింది అన్నమాట. అంటే పరోక్షంగా ఇది న్యాయ సమీక్ష అధికారాన్ని ఇచ్చినట్టే ఈ అధికరణ. మనం చాలాసార్లు సందర్భాలు చెప్పుకుంటాం. సో 13వ అధికరణ ఇటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఈ న్యాయ సమీక్ష అధికారం మరి ఎప్పుడు ఉపయోగిస్తుంది సుప్రీంకోర్టు సాధారణంగా అంటే ప్రాథమిక హక్కులకు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లయితే, మరి రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగినట్లయితే, అంటే ముఖ్యంగా భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉంది కాబట్టి ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే అటువంటి శాసనాలు చెల్లవని చెప్పి తీర్పునిచ్చే అధికారాన్ని కలిగి ఉంటుందని చెప్పి 13వ రాజ్యాంగ అధికరణ తెలియజేస్తోంది అన్నమాట. తర్వాత ఇక మనం ప్రాథమిక హక్కుల వివరణలోకి వెళ్ళిపోదాం. అంటే 14 నుంచి మనము ఈ 14 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రాథమిక హక్కుల వివరణకు వెళ్ళిపోదాం. మొదటి ప్రాథమిక హక్కుకు సంబంధించిన విషయాలు చూద్దాం మనం ఇప్పుడు. ఇది సమానత్వపు హక్కు. 14 నుంచి 18 వరకు ఉన్న అధికరణాలు. తర్వాత 14 నుంచి 18 వరకు సమానత్వపు హక్కు. తర్వాత 19 నుంచి 22 వరకు గల అధికరణలో చెప్తాయి ఇది స్వాతంత్రపు హక్కు లేదా స్వేచ్ఛా హక్కు. అలాగే మనకి తర్వాత అలాగే మరి 23, 24 అధికరణలు పీడనాన్ని నిరోధించే హక్కును గురించి తెలియజేస్తాయి. అలాగే 25 నుండి 28 వరకు గల అధికరణలేమో మత స్వాతంత్రాన్ని గురించిన మత స్వాతంత్రపు హక్కు గురించి తెలియజేస్తుంది. 29, 30 అధికరణలేమో మరి అల్పసంఖ్యాకులకు సంబంధించిన భాషా లిపిని అభివృద్ధి చేసుకోవడానికి సంబంధించిన సాంస్కృతిక విద్యా విషయాల హక్కు గురించి తెలియజేస్తుంది. 32వ అధికరణ రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవి మనం ఈ వీటన్నిటి గురించి మనము కొంత చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక దాని తర్వాత ఒకటి చర్చిద్దాం. ముందుగా మనం చర్చించాల్సిన హక్కు ఏంటంటే సమానత్వపు హక్కు. ఇది 14 నుండి 18 వరకు గల 18 వరకు గల హక్కు రైట్ టు ఈక్వాలిటీ అంటాము. ఇది చాలా ముఖ్యమైన హక్కుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనించాలి, మన భారత రాజ్యాంగ ఆశయం ప్రవేశికలోని ఆశయాన్ని సమానత్వం అనే అంశాన్ని సాధించడానికి ఈ యొక్క అధికరణలు లేకపోతే ఈ హక్కు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మొదటిది మనం చర్చించాల్సింది ఏంటంటే మొదటిది చూద్దాం మనము. 14వ అధికరణ ప్రకారము చట్ట సమానత్వం ఇవ్వబడుతుంది. చట్ట సమానత్వం అంటే చట్టం ద్వారా సమానత్వం కల్పించబడుతుంది, చట్టం ముందు అందరూ సమానమే. ఈ రెండు కూడా ముఖ్యమైన అంశాలు. అంటే ఇది మనము బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి మరియు అమెరికా ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఏవి డైసీ గారు పేర్కొన్న సమన్యాయ పాలన ఈ యొక్క అధికరణలో మనకు కనిపిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే,
చట్టం దృష్టిలో అందరూ సమానమే, రాజు కావచ్చు పేద కావచ్చు ఎవరైనా మరి చట్టం దృష్టిలో ఒక్కటే. అలాగే చట్టం దృష్టిలో మరి చట్టం ఇచ్చే రక్షణ విషయంలో కూడా అందరికీ సమానమైన రక్షణలు లభించబడతాయి అనేది దీని యొక్క అర్థం. ఏ భేదాలు లేకుండా అందరికీ చట్ట సమానత్వం అనేది లభిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాలంటే, నేను ఇందాక చెప్పినట్టు ప్రతి హక్కుకి కొన్ని మినహాయింపులు కొన్ని పరిమితులు ఉంటాయి. అలాగే దీనికి ఉన్న పరిమితులు ఏంటంటే, మరి రాష్ట్రపతి చూసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి పదవిలో ఉండగా ఆయనని క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయకూడదు. సివిల్ కేసులు అయితే 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. అలాగే మరి మనకి విదేశీ రాయబారులు వచ్చినప్పుడు వారిని మనము స్పెషల్ గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటివన్నీ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి కొన్ని మినహాయింపులు ఉన్నప్పటికీ సాధారణంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చట్టం ముందు అందరూ సమానమే, ఎవరైనా సరే. కాకపోతే పెద్ద పెద్ద వారిపైన కూడా కేసులు నమోదు చేయబడిన సందర్భాలను మనము గమనిస్తూనే ఉంటాం ప్రతిరోజు. వారెంతటి వారైనా సరే మరి వారి మీద కేసులు నమోదు చేయబడ్డాయి. జయలలిత గారి మీద కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. మరి తమిళనాడు సీఎం అంటే ఉదాహరణ చెప్పాను, ఇంకా ఎంతో మంది ఉన్నారు. అలా మరి అలాంటి పరిస్థితులు మరి అందరికీ కూడా ఉంటాయి. పదవిలో ఉన్నప్పటికీ కూడా మరి న్యాయస్థానాలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. వివి గిరి గారు పదవిలో ఉన్నప్పటికీ కూడా వారు న్యాయస్థానంలో కేసు సందర్భంలో మరి న్యాయస్థానం ముందు హాజరయ్యారు. ఇవన్నీ చూస్తే చట్ట సమానత్వం అనేది మనకి ఏ విధంగా మన భారతదేశంలో ఉంది అనేది మనం ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తర్వాత 15వ అధికరణ చూద్దాం. ఈ 15వ అధికరణ ప్రకారంలో మతము, జాతి, వర్గము, లింగము, జన్మస్థలం ఆధారంగా పౌరుల మధ్య విచక్షణ చూపకూడదు. అలాగే ఇది 1వ భాగం అయితే, 2వ భాగం ఈ విచక్షణలు ఏవి చూపకూడదు. బహిరంగ ప్రదేశాలు అంటే షాపులు కావచ్చు, దుకాణాలు కావచ్చు, హోటళ్లు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, లేకపోతే బావులు కావచ్చు, చెరువులు కావచ్చు, ఉపయోగించుకునే విషయంలో కూడా ఎటువంటి విచక్షణ అనేది నేను పైన చెప్పిన అంశాల ద్వారా చూపకూడదు. ఇది వ్యక్తుల ప్రభుత్వానికే కాదు, సాధారణంగా ప్రాథమిక హక్కులు ప్రభుత్వానికి వర్తిస్తాయి, కానీ ఇది వ్యక్తులకు కూడా వర్తిస్తాయి. అంటే వ్యక్తులు యాజమాన్యాలు అంటే హోటల్ నడిపే యాజమాన్యాలు వారు కూడా అలాంటి వారు కూడా ఈ యొక్క విచక్షణ అనేది చూపరాదు ఎవరిపైన కూడా. అయితే ఈ సందర్భంగా స్త్రీలకు, వెనుకబడిన తరగతులకు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగల వారికి మరి వారు వెనుకబడి ఉన్నారు కాబట్టి వారికి కొన్ని ప్రత్యేకమైన హక్కులు కల్పించవచ్చని భారత రాజ్యాంగంలోనే పేర్కొనబడడం జరిగింది. ఇటీవల కాలంలో ఈబీసీలు అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వారికి మరి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా వారికి కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం అనేది మనము గమనించదగ్గ విషయం అన్నమాట. ఇవన్నీ కూడా మరి 15వ అధికరణకి చెప్తా. అంటే దేనికైనా కొన్ని మినహాయింపులు ఉంటాయనే విషయం మనం గుర్తుపెట్టాలి. అంటే ఇది రక్షిత విచక్షణగా చెప్పుకోవచ్చు. రక్షిత విచక్షణ అంటే వారిని అందరితో పాటు సమానులుగా చేయడం కోసం ఇటువంటి ప్రత్యేక సౌకర్యాలు కొన్ని వర్గాలకు కల్పించారనే విషయాన్ని మనము మరవకూడదు. తర్వాత 16వ అధికరణ చూద్దాం. ఈ అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మతము, జాతి, కులము, లింగము, వంశపారపర్యము, జన్మస్థలము, నివాసము వంటి 7 అంశాల దృష్ట్యా ఎవరి పట్ల కూడా మరి సమాన అవకాశం ఉద్యోగాల్లో ఈ 7 అంశాల దృష్ట్యా వివక్షత చూపకూడదు. అంటే ప్రభుత్వాలలో సమాన అవకాశాలను కల్పించాలి. ప్రభుత్వోద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించాలని 16వ అధికరణ చెప్తుంది. కానీ దీంట్లో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా మరి కొన్ని సౌకర్యాలు అనేవి మరి స్పెషల్ సౌకర్యాలు ఇవ్వబడుతున్నాయి. ఉదాహరణకి స్త్రీలకు కావచ్చు, షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగల వారికి, ఓబీసీలకు, తర్వాత ఈబీసీలకు, వీరికి కొన్ని ప్రత్యేక మరి రిజర్వేషన్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, ఇటువంటివి ఇవ్వడం అనేది మనం గమనించదగ్గ విషయం. అది ఎందుకు అంటే వారిలో అంటే వారు యాక్చువల్ గా వెనుకబడి ఉన్నారు కాబట్టి వారిని ఇతరులతో సమానులుగా చేయడం కోసం చేస్తున్నారు కాబట్టి వీటిని రక్షిత విచక్షణ అని కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మరి దీనికి ఒక చిన్న మినహాయింపు ఉన్నప్పటికీ ఆ మినహాయింపు సమానత్వం కోసమే అనే విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇక తరువాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన అంశము ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంపార్టెంట్ 17వ అధికరణ. 17వ అధికరణ భారత రాజ్యాంగంలో అస్పృశ్యతను నివారిస్తుంది. ఇది 1955 సివిల్ రైట్స్ యాక్ట్. దీనికి మీకు ఇందాక నేను చెప్పాను కొన్ని అంశాలను అమలు చేయాలంటే ప్రాథమిక హక్కులలో శాసనాలు లేదా చట్టాలు చేయాలి అని.
దానికి ఇదే ఉదాహరణ అన్నమాట. చట్టాలు అంటే 1955లో చేసిన ఈ చట్టం అంటే అనేక మార్పుల తర్వాత 1955లో ఈ సివిల్ రైట్స్ యాక్ట్ చేయడం జరిగింది. దీని ప్రకారము ఎవరిని కూడా విచక్షణతో, ఎవరిని కూడా అస్పృశ్యతతో ఎవరిని చూడరాదు. ఆరాధన విషయంలో కావచ్చు, దేవాలయాలలో ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రవేశంలో కావచ్చు, లేకపోతే వారికి చదువు చెప్పే విషయంలో కావచ్చు, వారికి ఉద్యోగాలు కల్పించే విషయాలు కావచ్చు, లేకపోతే వారి ఉద్యోగ స్థలాల్లో కావచ్చు, ఇక ఏ విషయంలో కూడా వారిని అస్పృశ్యులుగా చూడకూడదు. అయితే ఈ అస్పృశ్యత అనే విషయాన్ని రాజ్యాంగం ఎక్కడ మరి దానికి సరైన నిర్వచనం ఇవ్వలేదు. అయినప్పటికీ మరి మైసూర్ హైకోర్టు ఒకానొక తీర్పులో ఏం చెప్పిందంటే ఇది కులపరమైన అస్పృశ్యతగా నేను స్వీకరించాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మరి మన భారతదేశంలో ఉన్న ఒక దురాచారము, ఒక దురహంకార పూరితమైన ఆచారం ఏంటి అంటే సోకాల్డ్ అంటే వెనుకబడిన అంటరాని కులాలుగా పిలవబడే వారిని మనము తాకకూడదు అనే ఒక దురహంకారమైన ఒక దుశ్చర్య, ఒక దురాచారం ఉంది. ఒకవేళ వారు అలాంటి వారిని మామూలు సమయాలలో తాకకుండా ఉండడం, వారిని అస్పృశ్యతగా గురి చేస్తే అది నేరానికి గురవుతారు. కానీ అదే వారు ఒక కుష్టి రోగం వచ్చో అలాంటి రోగం వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎవరైనా సరే వారి వర్గం కులంతో సంబంధం లేకుండా ఎవరు తాకకూడదు. అలాంటప్పుడు పర్వాలేదు. కానీ మామూలు పరిస్థితుల్లో వారిని అస్పృశ్యతకు గురి చేస్తే మాత్రం అది నేరము. దాదాపు 6 నెలల శిక్ష, 500 రూపాయల ఫైన్, లేదా రెండింటి కలిపి ఫైన్, అది ఆ రెండు కూడా కలిపి కూడా విధించే అవకాశం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 18వ అధికరణ మరి సైనిక విద్యా విషయాలు మినహాయించి మిగిలిన విషయాలలో మనము ఎవరి వద్ద నుండి బిరుదులు మరి తీసుకోరాదు. రాష్ట్రపతి అనుమతి, ఒకవేళ ప్రత్యేకంగా కొన్ని సందర్భాలు తీసుకోవాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరిగా మనము తీసుకోవాలన్నమాట. ఇంకొక ముఖ్య విషయం మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మరి ఈ విధమైన అంటే ఈ విధంగా మనము తీసుకోవాలి అంటే ఒకవేళ రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. మరి భారతదేశంలో పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న లాంటి అవార్డులు ఇస్తున్నారు కదా, పురస్కారాలు ఇస్తున్నారు కదా అంటే దీనికి సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటంటే అవి ఈ బిరుదుల కిందకి రావు, అవి ప్రత్యేకమైన పురస్కారాలు. కాకపోతే అవి ధరించిన వ్యక్తి దాని వెనకాల వారి పేరు వెనకాల అది రాసుకోకూడదు, దాని వెనకాల అది కలిగి ఉండకూడదు అని చెప్పి తీర్పునివ్వడం జరిగిందనమాట. కాబట్టి అందుకని 1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసినప్పటికీ తిరిగి మళ్ళీ 1980లో ఇందిరాగాంధీ గారు దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. కాబట్టి ఇప్పటికే అవి నడుస్తున్నాయి. సో ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ బిరుదులను మరి నిషేధించింది. ఇవి ఎవరు కూడా అంటే బహదూర్ కావచ్చు, ఇలాంటి బిరుదులను మనము కలిగి ఉండకూడదు. ఇది కూడా సమానత్వానికి ఒక హోదాకు సంబంధించిన ముఖ్యమైన విషయమే అన్నమాట. ఇక తర్వాత మనం చూడాల్సిన రెండవ స్వాతంత్రపు హక్కు, దీంట్లో మనకి భారతదేశంలో రాజ్యాంగంలో 19 నుంచి 22 అధికరణలు ఇటువంటి హక్కులను కలిగిస్తోంది. ఇందులో ఎన్నో హక్కులు, ఎన్నో ఉప అంశాలు ఇమిడి ఉన్నాయి. ముందుగా మనము 19వ అధికరణ చూద్దాం. 19వ అధికరణ ప్రకారం 6 రకాల స్వతంత్రాలు భారతీయులకు ప్రసాదించడం జరిగిందన్నమాట. ఇది కేవలం మన పౌరులకు మాత్రమే లభిస్తాయి. వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము, ఇతరులకు హాని లేకుండా మనము మరి ఈ వాక్ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడింది. ఇది ఏ రూపంలో ఉండొచ్చు, మాటల రూపంలో ఉండొచ్చు, పెయింటింగ్స్ రూపంలో ఉండొచ్చు, మన భావాలను వ్యక్తీకరించే ఒక ముఖ్యమైన స్వతంత్రం అనేది ఇవ్వబడింది. ఆయుధాలు రహిత సమావేశాలను ఏర్పరచుకునే మరి స్వతంత్రం, మన భావాలను ఎవరితో వ్యక్తపరచాలి అంటే సమావేశాలు అంటే నలుగురితో కలిసి మన భావాలను పంచుకుంటాం. కాబట్టి ఆ విధంగా సమావేశాలను ఏర్పరచుకునే అధికారాన్ని శాంతియుతంగా మరి ఆ విధంగా సమావేశాలను ఆయుధరహితంగా ఏర్పాటు చేసుకునే హక్కు. తర్వాత అంతేకాకుండా ఇంకొకటి సంస్థలను, సంఘాలను చేసుకోవచ్చు. మన భావాలను, మన అభిప్రాయాలను సమావేశంలో పంచుకుంటాం. కానీ వాటిని అభివృద్ధి చేసుకోవడానికి కావచ్చు, వాటిని సాధించుకోవడానికి కావచ్చు, మనం సంఘాలను, సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకునే హక్కులు ఉన్నాయి. ఇప్పుడు మనకి రకరకాల యూనియన్స్ ఉన్నాయి. ఉద్యోగుల యూనియన్లు కావచ్చు, స్టూడెంట్స్ విద్యార్థుల యూనియన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ హక్కు కిందకి వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా తర్వాత భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా సంచరించే హక్కు, అంతేకాకుండా మరి ఏ ప్రదేశంలో అయినా సరే స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు.
అలాగే చివరిగా మనకి ఇష్టం వచ్చిన వృత్తిలో ప్రవేశించి జీవనోపాధిని సంపాదించుకోవడం. ఈ 6 రకాల స్వతంత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆస్తిని సంపాదించుకుని దాన్ని అనుభవించడం, అన్యాక్రాంతం చేయడం అనే హక్కు కూడా ఉండేది. కానీ మరి ఆస్తి హక్కుని రద్దు చేయడం జరిగింది. మనం ఇందాక చెప్పినట్టు 1878 సంవత్సరంలో ఆస్తి హక్కును రద్దు చేయడంతో ఈ 19F అనే అధికరణ కూడా రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆస్తి హక్కుని ఒక చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన హక్కుగా 300(a)(12) భాగంలో చేర్చడం జరిగింది అనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించారు. ఇక్కడ ఇన్ని రకాల స్వాతంత్రాలు ఉన్నాయి. కానీ వీటికి కొన్ని అవి అపరిమితమైనవి కావు. ఇందాక మనం ప్రాథమిక హక్కుల లక్షణాలు చెప్పుకున్నాం. కొన్ని సరిహేతుకమైన ఆంక్షలు విధించబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి వాక్ స్వాతంత్రము ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఇతరులకు హాని కలిగే విధంగా, ఇతరులను హత్యకు గురయ్యే విధంగా, లేకపోతే ఇతరులకు వారి గౌరవానికి వారి గౌరవానికి భంగం కలిగే విధంగా అటువంటి స్వాతంత్రాలు, అటువంటి హక్కులు ఎవరికి ఉండవు. అలాగే మనము సంఘాలు అనేవి దేశ విద్రోహానికి ఉపయోగపడే విధంగా, అంటే ఉగ్రవాద సంస్థలు, అవన్నీ మన సంస్థలు ఏర్పరచుకోవచ్చు కదా అని చెప్పి ఉగ్రవాద సంస్థలు మనం ఒప్పుకోగలమా? ఒప్పుకోలేము. ఎందుకు? అది మన దేశ భద్రతకే ముప్పు. కాబట్టి అలాంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం నిషేధిస్తుంది. అలాంటి వాటి మీద ఆంక్షలు విధించడం జరుగుతుంది. అలాగే స్థిర నివాసం ఏర్పరచుకోవడం అనేది, మరి సంచరించడం అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల సంచారం జరగడానికి ఉండవు. అలాగే సమావేశాలు ఏర్పరిచేటప్పుడు కూడా అది శాంతి భద్రతలకు విఘాతం కల్పించే సమావేశాలు మనము అలాంటి వాటిని ఏర్పరచుకోకూడదు. 144 సెషన్ విధిస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మనం గమనిస్తూనే ఉంటాం. మరి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మనము సమావేశాలు ఏర్పరచుకోకూడదు. అంతేకాకుండా మరి కొన్ని షెడ్యూల్ కులాలు, కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు అంటాం, వారి సంస్కృతులు, అంటే ఆదివాసీలు వారి సంస్కృతులను, వారి ఆచార వ్యవహారాలకు మనం వెళ్ళినట్లయితే వాళ్ళకి భంగం కలగవచ్చు. అలాంటప్పుడు కూడా మనం నిషేధించే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రాంతాలకు వెళ్లకుండా ఆ హక్కు భారతదేశ ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. సంచారం అలాంటి కొన్ని ప్లేసెస్లో స్థిర నివాసం కూడా ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉండవు. అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, అంటే ఇందాక నేను చెప్పిన ఇలాంటి ప్రాంతాలలో వారి సంస్కృతికి భంగం కలిగితే మనం స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కుదరకపోవచ్చు కూడా. అలాగే వృత్తి కూడా మనము మరి ఏ వృత్తికి కూడా మరి ఎటువంటి వృత్తినైనా చేపట్టడానికి లేదు. అవి సహేతుకమైన వృత్తులే ఉండాలి. అంతేగాని వ్యభిచారము, దొంగతనము, మరి ఇలాంటి వృత్తులను సంఘ విద్రోహ చర్యలకు పాల్పడడం కిందకే వస్తుంది. కాబట్టి అలాంటి అనైతికమైన వృత్తులను చేపట్టడానికి కూడా వీలు లేదన్నమాట. అలాంటివి లేకుండా మన పరిధిలో మనము ఏ వృత్తినైనా చేపట్టవచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సింది, మనం చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం, ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే అదేంటంటే 20వ అధికారం ప్రకారం అదేంటంటే ఒక నేరానికి ఒక్కసారి కన్నా ఒక వ్యక్తిని శిక్షించకూడదు. తర్వాత రెండోది, తనకి వ్యతిరేకంగా తాను సాక్ష్యం చెప్పుకోమని బలవంతం చేయకూడదు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మరో ముఖ్యమైన విషయం, నేరం జరిగినప్పుడు అమలులో ఉండే ఆ చట్ట ప్రకారమే శిక్ష చేయాలి తప్ప తర్వాత మళ్ళీ ఇంకొక చట్టం వచ్చింది కదా అని మళ్ళీ శిక్షించడం కుదరదు. నేరాన్ని మించి శిక్షించకూడదు, ఆ నేరానికి తగినట్టుగానే శిక్షలు విధించాలి. తరువాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అది ఏంటి అంటే, ఈ క్రిమినల్ కేసుల్లో అయితే శిక్షించకూడదు. కానీ ఒక వ్యక్తి ట్యాక్స్ కట్టలేదు, మనం ఏమన్నాం, నేరానికి తగ్గట్టుగానే శిక్ష విధించాలి అంటున్నాం. ఒక ట్యాక్స్ కట్టలేదు, కానీ దాని మీద మనం ఫైన్ వేస్తూనే ఉంటాం. ట్యాక్స్ కట్టనంత కాలం ఫైన్ పడుతూనే ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ లో. అది మరి అంగీకరించవలసిన విషయమే. అలాంటి కొన్ని మినహాయింపులు మాత్రం తప్పకుండా ఉంటాయి. తర్వాత ఒక వ్యక్తికి తనకు బలవంతంగా సాక్ష్యం ఓరల్ గా, మౌఖికంగా చెప్పమని అలా బలవంతం చేయకూడదు, కరెక్టే. కానీ అవసరమైతే తన రక్త నమూనాలు కానీ, వేలి ముద్రలు కానీ ఇవ్వను అనడానికి అవకాశం లేదు. అనుమానిస్తే అతను లేదా ఆమె వారి వేలి ముద్రలు లేదా వారి రక్త నమూనాలు కూడా పోలీసులకు ఇవ్వవలసి ఉంటుంది. దాన్ని మాత్రం నివారించలేము. ఎందుకంటే అది అలా చేసినట్లయితే మరి అసలైన నేరస్తులు తప్పించుకునే ప్రమాదం ఉంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ 21వ అధికరణ ఏం చెప్తోందంటే, ఏ వ్యక్తికి చట్టం నిర్ణయించిన పద్ధతి ప్రకారం తప్ప ఇతర విధాల వ్యక్తిగత జీవితానికి కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు కానీ భంగం కలిగించకూడదు. చట్టం నిర్ణయించిన రీతిలో, ఇది మనం జపాన్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే దీనిలో గోపాలం కేసులో
కొంచెం దీనికి సుప్రీంకోర్టు అసమగ్రమైన తీర్పు ఇచ్చినప్పటికీ తర్వాత తన తీర్పులను పునఃసమీక్షించుకుని మరి దీన్ని సమర్థిస్తూ చట్టం నిర్ధారించిన పద్ధతిలోనే కాదు, చట్టం అమలు ప్రక్రియలో కూడా మరి చట్టం అమలు జరిగే ప్రక్రియలో కూడా వ్యక్తి యొక్క స్వేచ్ఛకు, వ్యక్తి యొక్క అతని యొక్క జీవితానికి మరి రక్షణ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని ప్రస్ఫుటం చేసింది తర్వాత తాను ఇచ్చిన అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు అన్నమాట. ఈ మనం చట్టం నిర్ధారించిన పద్ధతి అనే విషయాన్ని మనము జపాన్ నుండి గ్రహించడం జరిగిందనమాట ఈ యొక్క అంశాన్ని. తర్వాత మనం చర్చించాల్సిన ఇంకొక అంశం ఏంటంటే 21వ ప్రకరణ. ఈ 21వ ప్రకరణ ఏం చెప్తుందంటే, ఇది 2 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. రాజ్యము ముందుగా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే 21వ అధికరణ. ఇది 21వ అధికరణ. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా, రైట్. 21A చెప్పుకుందాం. 21 అధికరణ ఆల్రెడీ డిస్కస్ చేసాం. చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప ఇంకా ఏ ఇతర వ్యక్తులకు ఇతర ఏ విధంగా వ్యక్తి స్వేచ్ఛకు, వ్యక్తి జీవనానికి భంగం కలిగించరాదు అనే విషయం చెప్పుకున్నాము. ఇప్పుడు 21A అధికరణ ఇది 82వ రాజ్యాంగ సవరణ లో ఈ 86వ రాజ్యాంగ సవరణ 2002లో చేయడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ప్రకారం మరి దీని ప్రకారం ఏం చెప్తుందంటే, రాజ్యం తన శాసనం ద్వారా నిర్ణయించిన తీరులో 6 నుండి 14 సంవత్సరాల లోపు వారు బాలబాలికలందరికీ కూడా తప్పనిసరి నిర్బంధ విద్యను నేర్పించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే విద్యను ప్రాథమిక హక్కు హోదాను కలిగించడం జరిగింది. ఈ యొక్క అధికరణ ద్వారా విద్యకు ప్రాథమిక హక్కు హోదాను కలిగించడం జరిగింది. ఈ యొక్క కొత్త అధికరణను చేర్చడం ద్వారా 22A అధికరణ ఇది 2002లో చేర్చబడింది అనమాట. ఇది ఒక ముఖ్యమైన అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంతకు ముందు భారత రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు విద్య ప్రాథమిక హక్కు కాదు, కానీ ఇప్పుడు 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 నుంచి ఇది మరి ఒక ప్రాథమిక హక్కుగా మారింది. సో ఈ విధంగా కూడా మరి అది ఒక గొప్ప ముఖ్యమైన అంశంగా మనము చెప్పుకోవాలి. తర్వాత మరి 22వ అధికరణ ఏం చెప్తుంది? దీని ప్రకారం అరెస్ట్ అయిన ప్రతి వ్యక్తిని అతనికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణాలు చెప్పాలి. తర్వాత ఈ యొక్క కారణాలు సహేతుకమైనవా కానివా లేదా అని నిర్ణయించే అధికారము మరి కోర్టు అంటే మరి సుప్రీంకోర్టు కాదండి, మెజిస్ట్రేట్ కు ఉంటుంది. అవి సహేతుకమైనవా కావా అని నిర్ణయించే అధికారం. అలా లేనట్లయితే అంటే దానికన్నా ముందేం చేయాలి అంటే 24 గంటలు, అది నిర్ణయించేది మెజిస్ట్రేట్ కాబట్టి అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటలలోగా ఖచ్చితంగా మరి ఆ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. సంబంధిత మెజిస్ట్రేట్ ముందు వారు నిర్ణయిస్తారు మరి ఇది సహేతుకమైనదా కాదా ఈ కారణం అనేది. కారణం అనేది అరెస్ట్ చేసిన కారణం సహేతుకమైనదా కాదా అనేది. ఒకవేళ కానిదైతే కాదు అని భావిస్తే అతని నిర్బంధం కంటిన్యూ అవుతుంది, లేదంటే మాత్రం అతని వెంటనే విడిచిపెట్టాలి, ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అలాగే న్యాయవాదులు తన తరఫున వాదించుకోవడానికి న్యాయవాదులు నియమించుకునే అధికారం కూడా ఆయా నిర్బంధించిన వ్యక్తికి ఉంటుంది అని 22వ అధికరణ చెప్తుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం 22వ అధికరణ ఏం చెప్తుందంటే నిర్బంధ నిరోధం చెప్తుంది. ఇక్కడ అంటే నిర్బంధ నిరోధం అంటే ఒక విచారణతో కానీ తీర్పులతో కానీ సంబంధం లేకుండా ఒక వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకునే అధికారము 22వ అధికరణ ఇచ్చింది. ఇది నిర్బంధ, ఇది ఏ రాజ్యాంగంలో ఇది కానరాదు. ఇది మన భారత రాజ్యాంగంలోనే ఉంటుంది నిర్బంధ నిరోధం. అనుమానంతో అరెస్ట్ చేయొచ్చు. అయితే అటువంటి వ్యక్తిని సంబంధించి మరి 3 సంవత్సరాలలోగా 3 నెలలలోగా మరి దానికి సంబంధించిన మరి పర్మిషన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. న్యాయస్థానం ఒక బోర్డు యొక్క పర్మిషన్ తీసుకోవాలి 3 నెలలలోగా అతని నిర్బంధం కంటిన్యూ చేయాలంటే. న్యాయమూర్తులతో కూడిన ఒక బోర్డు, సలహా బోర్డు ఉంటుంది. ఖచ్చితంగా దాని యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది 3 నెలలలోగా. అంతవరకు ఆయనని నిర్బంధంలో ఉంచవచ్చు. అయితే 44వ రాజ్యాంగ సవరణ చేశారు, ఇది 2 నెలలకు తగ్గించాలని అన్నారు, కానీ అది అమల్లోకి రాకపోవడం కొంతవరకు ఆలోచించదగ్గ విషయం అన్నమాట. ఇది మన భారతదేశం దీనికి ఇలాంటి అంటే ఇవి కొన్ని చట్టం అంటే ప్రతిసారి ఇలా చేయడానికి లేదు, కొన్ని చట్టాల ప్రకారమే ఆ విధంగా అరెస్ట్ చేయవలసి ఉంటుంది ఆ వ్యక్తిని. అటువంటి నిర్బంధ నిరోధం విధించవలసి ఉంటుంది ఒక వ్యక్తికి. ఉదాహరణకి
జాతీయ భద్రతా చట్టం, ఇది 1980 కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. తర్వాత అలాగే తర్వాత అత్యావశ్యక సరుకుల దొంగ వ్యాపార నిరోధక నివారణ చట్టం కావచ్చు, ఇది 1980లో చేయబడింది. ప్రివెన్షన్ ఆఫ్ black marketing, prevention of black marketing and maintenance of supplies act, sorry, and essential commodities act. Prevention of black marketing, అంటే prevention of black marketing, prevention of black marketing and maintenance of supplies, essential commodities act 1980. ఈ ఇంకా చాలా చట్టాలు చేయబడ్డాయి. టాడా చట్టం కావచ్చు, తర్వాత రద్దు కూడా అయ్యాయి అనుకోండి అలాంటివి. కోటా చట్టం కావచ్చు. ఇలాంటి చట్టాలన్నీ ఎప్పుడైతే చేయబడ్డాయో వీటి ప్రకారం మాత్రం అనుమానిత వ్యక్తిని కారణాలు చెప్పకుండానే అరెస్ట్ చేసి 3 నెలల వరకు అతన్ని నిర్బంధించవచ్చు. ఆ తర్వాత కూడా నిర్బంధించాలంటే సలహా బోర్డు ఆ యొక్క మరి సలహాలను తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఇక మనము అయితే ఈ యొక్క పైన చట్టాలకు కొన్ని మరి ఇలాంటి మినహాయింపులు చూసాం కదా. మనము హక్కులు ఇవ్వబడినప్పటికీ కూడా మరి వాటి పరిమితులను కూడా మనము గమనిస్తున్నాం. తర్వాత మనం చూడాల్సింది నెక్స్ట్ ఏంటంటే పీడనాన్ని నిరోధించే హక్కు. దీంట్లో 23, 24 అధికరణలు ఇటువంటి హక్కుని ఈ యొక్క అధికారాన్ని మనకి ఇస్తున్నాయి అన్నమాట. అయితే ఈ పీడనాన్ని నిరోధించే హక్కులో మనకి 23వ అధికరణ ప్రకారము బలవంతపు చాకరీని కావచ్చు, పడుపు వృత్తిని కావచ్చు, తర్వాత వ్యక్తుల యొక్క అమ్మకాన్ని కొనుగోలును మరి నిషేధిస్తుంది అనమాట. ఇంతకుముందు జమీందారుల కబంధ హస్తాలలో ఉన్న మరి వీరి అందరినీ కూడా కాపాడే ఉద్దేశంతో ఇటువంటి హక్కును కల్పించడం జరిగింది. అలాగే 24వ అధికరణ ప్రకారము 6 నుండి 14 వయసులో 6 నుండి కాదండి క్షమించండి 14 సంవత్సరాల లోపు బాలబాలికల చేత ప్రమాదకరమైన గనులలో కర్మాగారాల్లో పని చేయించరాదని చెప్పి కూడా చెప్తోందన్నమాట. ఈ విధంగా వ్యభిచారము ఇవన్నీ కూడా మరి ఈ హక్కు ప్రకారము నిషేధించబడుతుంది. కాబట్టి మరి ఇది పీడనాన్ని నిరోధించే హక్కుగా, అందుకని దీనికి రైట్ టు ఎక్స్‌ప్లాయిటేషన్ అని అంటే రైట్ టు ప్రివెంట్ ఎక్స్‌ప్లాయిటేషన్ గా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. అనే విధంగా మనము చెప్పుకోవచ్చు. రైట్ టు అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ గా మనము చెప్పుకోవచ్చు. తర్వాత మత స్వాతంత్రపు హక్కు. అనేక రకాల స్వాతంత్రాలు, ఇందాక మనం 6 రకాల స్వాతంత్రాలు చెప్పాము. అయినప్పటికీ కూడా భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టిని గమనిస్తే అల్పసంఖ్యాకులలో ఒక దృఢ విశ్వాసాన్ని మనం కలిగించడం కోసం వారికి మరి మత స్వాతంత్రం హక్కుని ఇవ్వడం జరిగింది. ఇది మన లౌకిక స్వభావం కలిగిన రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టికి ఒక నిదర్శనం. ఉదాహరణకి ఇప్పుడు 25వ అధికరణ చూద్దాం. ఎవరి అంతరాత్మ చెప్పినట్టు నడుచుకోవచ్చు, ఎవరి ఇష్టం వచ్చిన మతాన్ని వారు స్వీకరించి ప్రచారం చేసుకోవచ్చు. 26వ అధికరణ ప్రకారం ఏ మతానికి చెందిన వారైనా వారికి సంబంధించిన ధార్మిక సంస్థలను నిర్వహించి దానిని వారు అమలు అంటే దానికి సంబంధించిన ధార్మిక సంస్థలను వారు నిర్వహించి ఆ ధార్మిక సంస్థలకు కావాల్సిన అంశాలను అంటే ధార్మిక సంస్థలకు కావాల్సిన ఆస్తిపాస్తులను సంపాదించి వాటిని అటువంటి వాటి కోసం ఖర్చు కూడా పెట్టుకోవచ్చు అనే విషయాన్ని మనము గమనించవచ్చు. తర్వాత అలాగే ఏదైనా ప్రత్యేక మతంను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఆ మతం చెందిన వారిపై ఎటువంటి పన్నులు విధించరాదు. తర్వాత ప్రభుత్వ విద్యాలయాల్లో ఏ మత బోధన జరగరాదని, తర్వాత విద్యార్థులకు ఇష్టానికి వ్యతిరేకంగా మత బోధన చేయరాదని ఈ విషయాలని 28వ అధికరణ తెలియజేస్తున్నది. అంటే ఇక్కడ చూడండి, అంటే ఇవన్నీ కూడా మరి వారు మతాన్ని స్వీకరించేటప్పుడు, వారి మతాన్ని ప్రచారం చేసుకునేటప్పుడు ఇతర వ్యక్తులకు ఆరోగ్యము కావచ్చు, నైతిక విషయాలు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, వీటన్ని దృష్టిలో పెట్టుకునే మరి అటువంటి హక్కులు అనుభవించవలసి ఉంటుంది. అంతేకాని మరి కొన్ని ఆంక్షలు మాత్రం విధించవచ్చు వీటి పేరు మీదట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి
ఈ యొక్క కొన్ని మత ధార్మిక సంస్థలు నిర్వహించుకునే విద్యా సంస్థల్లో మాత్రం మత బోధన చేసుకోవచ్చు. ఇది ఒక మినహాయింపు మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే అది ధర్మాదాయ సంస్థలు ఇవి నిర్మించుకునే విద్యా సంస్థల్లో మాత్రమే అటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఇంకొకటి సాంస్కృతిక విద్యా విషయక హక్కు. దీని ప్రకారం 29, 30వ అధికరణ. దీని ప్రకారం మనం చెప్పాలంటే 29వ అధికరణ ప్రకారం 29వ అధికరణ ప్రకారము ఎవరికి ఇష్టమైన వారి భాషను వారి సంస్కృతిని వారి లిపిని పరిరక్షించుకోవచ్చు. అయితే ప్రభుత్వ విద్యా సంస్థల్లో లేదా ప్రభుత్వ సహాయంతో నడిచే విద్యా సంస్థల్లో కుల భాష విచక్షణ చూపక అందరికీ కూడా మరి ప్రవేశం ఉండవాలని కూడా మరి 29వ అధికరణ చెప్తుంది అనమాట. దీనికి ప్రభుత్వం సహాయం కూడా చేయాలి, ధన సహాయం కూడా చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా అదేంటంటే ప్రజల్లో ఉన్న అన్ని వర్గాలు ఆ సుప్రీంకోర్టు చెప్పిన ఒక తీర్పు ఏంటంటే అక్కడ అల్పసంఖ్యాకులే కాదు, ఎవరైనా సరే వారి భాషను వారి యొక్క సంస్కృతిని వారి లిపిని కాపాడుకునే హక్కు ఉంటుంది అని. అది 29వ అధికరణ. ఇక్కడ 30వ అధికరణకు వచ్చేసరికి 30వ అధికరణ ఏం చెప్తోందంటే ముఖ్యంగా ఒక మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, లేకపోతే భాషని బట్టి ఒక మతాన్ని బట్టి, భాషను బట్టి అల్పసంఖ్యాకులుగా ఉండేవారు వారికి నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకునే హక్కు ఉంటుంది. అయితే అది మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో తమిళనాడులో తెలుగు అనేది అల్పసంఖ్యాకుల భాషగా అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ అది అల్పసంఖ్యాకుల భాష కాదు. సో ఆయా పరిస్థితులకు అనుగుణంగా అల్పసంఖ్యాకత్వం అనేది మారుతుందని సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం కూడా జరిగింది అనమాట. దానికి అనుగుణంగా నిజంగా అల్పసంఖ్యాకులుగా ఉన్నప్పుడు వారి భాషను వారి లిపిని అభివృద్ధి చేసుకోవడానికి వారు ప్రత్యేకమైన విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి ప్రభుత్వం సహాయాన్ని ఇతర సంస్థలకు ఏ విధంగా సహాయాన్ని ఇస్తుందో ఆ విధంగా సహాయాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక తర్వాత లాస్ట్ ఇది ఇది నిజమైన ప్రాథమిక హక్కుగా చాలా మంది వర్ణించడం జరిగింది. ఉదాహరణకి ఎందుకంటే ఇది మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఇంకో దీన్ని అసలు ఆత్మగా వర్ణించారు ప్రాథమిక హక్కులన్నిటికీ. ఎందుకంటే దీని ప్రకారం ఏ వ్యక్తికైనా సరే పైన చెప్పిన ప్రాథమిక హక్కుల విషయంలో భంగం కలిగితే మరి ఈ 32వ అధికరణ అయితే ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ద్వారా వాటిని రక్షించుకోవచ్చు. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పులపై అప్పీళ్లు చేసుకోవచ్చు తమ ప్రాథమిక హక్కులను రక్షించుకోవడానికి అని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే 2026 ప్రకారము హైకోర్టుకు కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ మనం 32 ప్రకారం చెప్పుకుంటున్నాం కాబట్టి సుప్రీంకోర్టుకు ఈ విధమైన హక్కు ఉంది. దాని ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు కూడా ఎబియస్ కార్పస్, మాండమస్, తర్వాత ప్రొహిబిషన్, కోవారంటో, సర్సియోరారి వంటి రిట్లను జారీ చేసి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను కాపాడుతుంది. అందుకనే ఈ హక్కుని, కాకపోతే అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఈ ఆర్డినెన్స్ అనేది ఈ యొక్క 32వ అధికరణ కూడా రద్దవుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అందుకనే ఇది ప్రాథమిక హక్కులకు ఆత్మ వంటిది. ఎందుకంటే అన్ని ప్రాథమిక హక్కులను కాపాడుతుంది కాబట్టి ఇది ఆత్మ వంటిది అని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు. సరే, ప్రాథమిక హక్కుల గురించి ఇంత బాగా మనం చెప్పుకున్నాము. అయితే దీనిపై విమర్శలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకటి, దీనికి మితిమీరిన పరిమితులు ఉన్నాయి అని చెప్పి కూడా కొందరు విమర్శించడం జరిగింది. దీనికి అసలు దీనికి పరిమితులు మరియు ప్రాథమిక హక్కులు అని పేరు పెడితే బాగుంటుందని చెప్పి కొందరు తీవ్రంగా విమర్శించడం జరిగింది. కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఏ ప్రాథమిక హక్కునైనా సరే మనం కాపాడాలి అంటే, అందరికీ లభించాలి అంటే మరి కొన్ని పరిమితులు లేనిదే, ఏ స్వేచ్ఛ కూడా పరిమితులు లేనిదే దక్కదు. కాబట్టి ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత సామాజిక ఆర్థిక హక్కులు లేవు అని చెప్పి కొందరు విమర్శించడం జరిగింది. అంటే పనిచేసే హక్కు లేదు,
మరి ఉన్నత రాజ్యాలు చైనా, రష్యా లాంటి దేశాలలో ఇటువంటి హక్కులు కల్పించబడ్డాయని కొంతమంది విమర్శించారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆర్థిక పరిస్థితిని గుర్తు పెట్టుకుని ఇవ్వాల్సి వస్తుంది, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి హక్కులు ఇవ్వాల్సి వచ్చింది. కానీ మరి అలాంటి అందరికీ కనుక పని హక్కుని కనుక ప్రాథమిక హక్కుల్లో చేరిస్తే మన ఆర్థిక పరిస్థితులు దానికి సపోర్ట్ చేయలేవు, దానికి అనుగుణంగా లేవు, కాబట్టి ఆ హక్కును చేర్చలేదనే విషయాన్ని మనందరము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటికి అంత స్పష్టత లేదు ఈ హక్కులకి, ఎందుకంటే భాష అనేది కఠినంగా ఉంది, సామాన్యులకు అర్థమయ్యే రీతిలో లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. అయినప్పటికీ మన సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఎప్పటికప్పుడు మరి వాటి యొక్క ఆంతర్యాన్ని విడమర్చి చెప్తూ ఆయా తీర్పులను పరిశీలిస్తే వాటి ఆంతర్యం మనకి అర్థమవుతుందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వీటికి నేను ఇందాక చెప్పినట్టుగా శాశ్వతత్వం లేదని కొందరు విమర్శించారు. ఆస్తి హక్కు లాంటివి మరి మొదట్లో పెట్టి తర్వాత రద్దు చేయడం జరిగింది కాబట్టి వీటి మీద గ్యారంటీ ఎక్కడుంది, ఇవి శాశ్వతమైనవి కావని చెప్పి కొందరు విమర్శించారు. అయినప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరి సమానత్వాన్ని సాధించడం కోసం, సామ్యవాద ఆశయాన్ని సాధించడం కోసమే ఆస్తి హక్కును రద్దు చేశారు. ఆస్తి హక్కును కేవలం ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు, కానీ అది రాజ్యాంగంలో చట్టబద్ధమైన హక్కుగా ఉందనే విషయాన్ని కూడా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత అత్యవసర పరిస్థితుల్లో దీన్ని తాత్కాలికంగా రద్దు చేయడం అనేది జరుగుతుంది, వాస్తవమే, ఇది మనం అంగీకరించవలసిన విషయమే. మరి అలా కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా మరి హక్కులు ఇస్తే బాగుంటుందని కొందరు అన్నారు. కానీ దేశ భద్రతను, దేశ యొక్క సమగ్రతను దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించిన విధానంగా వారిని మనము భావించాలి. తర్వాత ఇది ఖరీదైన పరిహారం, అంటే మరి ప్రాథమిక హక్కులను 32వ రాజ్యాంగ అధికరణ ప్రకారం సుప్రీంకోర్టులో లేకపోతే మరి హైకోర్టులో కూడా రిట్లను జారీ చేస్తుంది వాటిని రక్షించడానికి అని చెప్పుకున్నాం. కానీ వాటిని సంప్రదించడానికి అవసరమయ్యే న్యాయానికి, అంటే వాటిని దగ్గర నుంచి న్యాయం పొందడానికి అయ్యే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది భారతదేశంలో. దాన్ని సామాన్యుడు భరించలేరు. కాబట్టి మరి వాటి ఉల్లంఘన కనుక జరిగితే ప్రాథమిక హక్కులు సామాన్యుడి విషయంలో వాటిని పొందడం చాలా కష్టం అని చెప్పి కొందరు విమర్శించడం జరిగింది. అయినప్పటికీ భారతదేశంలో మరి ఉచిత న్యాయాన్ని అందించాలి అనే ఒక అంశాన్ని ఆదేశ సూత్రాల్లో చేర్చడం అనే విషయం ఇది కూడా మనం గమనించవచ్చు. అది నిజంగా అమలు అవ్వాలని మనందరం కూడా కోరుకోవాలన్నమాట. తర్వాత 22వ అధికరణలో పేర్కొన్న నివారక నిర్బంధం, మరి ఇది ముందుగానే అనుమానితులను అరెస్ట్ చేసి, ఇది ఎక్కడా కూడా లేదు, కేవలం మన భారతదేశంలోనే ఈ రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో చేర్చడం అనేది తీవ్ర విమర్శలకు గురైంది. అందుకనే ఇది రాజ్యానికి వ్యతిరేకమైన హక్కులు కాదు, వ్యక్తికి వ్యతిరేకమైన హక్కులు అని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. కానీ మరి భారతదేశంలో ఉన్న దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి నియమ నిబంధనలు భారత రాజ్యాంగాలు నిర్మాతలు చేర్చారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దీనికి స్థిరమైన తాత్వికత లేదు, అందుకనే మరి ఆయా సందర్భాలలో సుప్రీంకోర్టు లాంటి కోర్టులు కూడా తమ తీర్పులను పునర్సమీక్షించుకోవాల్సి వచ్చింది ప్రాథమిక హక్కుల విషయంలో అనే ఒక వాదన కూడా ఉంది. అది అయినప్పటికీ, అంటే ఏదైనప్పటికీ కూడా మరి చివరికి అంటే రాజ్యాంగ నిర్మాతల యొక్క మరి ఆశయాలను సరైన పద్ధతిలోనే సుప్రీంకోర్టు, హైకోర్టు కానీ అర్థం చేసుకున్నాయని వాటి పరిశీలన వల్ల మనకి అర్థమవుతుంది వాటి తీర్పుల్లో. అయితే అంత మాత్రాన మన ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యత లేదని మనం చెప్పలేము. ఇది దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్ణ స్తంభాలు లాంటి వాళ్ళు, తర్వాత భౌతిక నైతిక రక్షణను కల్పిస్తున్నాయి, తర్వాత వ్యక్తి స్వేచ్ఛకు మరి బలమైన రక్షణను అందిస్తున్నాయి. అంతేకాకుండా అవి దేశంలో సమన్యాయ పాలన స్థాపనకు ఉపయోగపడుతున్నాయి. మరి సమాజంలోని మైనారిటీ కావచ్చు, ఇతర బడుగు బలహీన వర్గాల యొక్క ప్రయోజనాలను అవి కాపాడుతున్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే భారతదేశం యొక్క లౌకిక స్వభావాన్ని మరి ప్రాథమిక హక్కులు బలంగా కాపాడుతున్నాయి అనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. తర్వాత అలాగే ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఆ నిరంకుశత్వాన్ని నియంత్రించడమే కాకుండా ప్రజలలో ఉండే సామాజిక అసమానతలను తొలగించడానికి కావచ్చు, ఆర్థిక అసమానతలను తొలగించడానికి కావచ్చు, మరి ప్రాథమిక హక్కులు ఎంతగానో ఉపయోగపడే పునాది రాళ్లుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అంతేకాకుండా వ్యక్తి ఔన్నత్యాన్ని, గౌరవాన్ని అవి కాపాడుతున్నాయి అన్నమాట. అంతేకాకుండా రాజకీయ పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని కాపాడే రాజకీయ హక్కులు కూడా ఈ ప్రాథమిక హక్కుల్లో మనకు కనిపిస్తాయి. సో ఈ విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ఎంతో ప్రాముఖ్యతను, మరి ప్రజాస్వామ్య ఇన్ని రోజులైన భారతదేశ ప్రజాస్వామ్యాన్ని నిలబడుతుందా లేదా అనే వారికి
సమాధానంగా ఈ ప్రాథమిక హక్కులు ఉంటూ మరి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, ప్రజల స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతత్వాన్ని కాపాడడంలో ప్రాథమిక హక్కులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.